పాఠశాల వెంటనే తెరవాలి, మూసేసిన పాఠశాల వెంటనే తెరవాలి, రాష్ట్ర వ్యాప్తంగా 16,000 పాఠశాల మూసేసిన వెంటనే తెరవాలి, రాష్ట్ర వ్యాప్తంగా మూసేసిన 16,000 పాఠశాల వెంటనే పోరాటం, మూసేసిన పాఠశాల ఓపెన్ చేసేంత వరకు పోరాటం, మూసేసిన పాఠశాల ఓపెన్ చేసేంత వరకు పెంచాలి అస్పృశ్య విద్యార్థి కాస్మెటిక్ మెచ్చార్జీలు వెంటనే పెంచాలి మెచ్చార్జీ కాస్మెటిక్ వెంటనే పెంచాలి అస్పృశ్య విద్యార్థులు మిస్ కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే భర్తీ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా 50,000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలి కాలుగున్న 50,000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలి కాలుగున్న 50,000 పోస్టులు వచ్చే చేత పోరాటం చేత వరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా సందర్భంగా ఏంటంటే గతంలో ఆనాడు టీడీపీ హయాంలో కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో కానీ విలీన ప్రక్రియ పేరుతో దాదాపు వేలాది పాఠశాలలు ఎత్తివేయడం జరిగింది. ఆ పాఠశాల తెరవాలని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర పిలుపు మేరకు వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు సొంత భవనాలు లేక రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అనేక రకాలుగా ప్రైవేట్ బిల్డింగ్లో వాళ్ళ కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళకి కూడా సొంత బిల్డింగ్లు ఏర్పాటు చేయాలని మాకు ప్రతిపాదన. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ పాఠ్య పుస్తకాలని విడుదల చేయాలని చెప్పేసి ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తూ నినాదాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీ ఉన్న ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేయాలి. అలాగే ఇవాళ ప్రైవేట్ కాంట్రాక్ట్ బేసిక్ గా పనిచేస్తున్న కళాశాలలో వాళ్ళు కూడా రెగ్యులర్ చేయాలి. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎత్తివేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అయితేనే, ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకైతేనేమి ఇవాళ ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు లేక అనేక రకాల ఇబ్బందులు పెడుతూ అనేక రకాల సౌకర్యాలు అందించగా ఇవాళ విద్యార్థులు తిరగక పనిచేసిన పరిస్థితి కనపడుతున్నది. మేము అడుగుతున్నది ఏంటంటే అయ్యా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నది పేద బడుగు బలిగిన విద్యార్థులు మాత్రమే, వాళ్ళకి సరైన సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో అందించండి. అలాగే హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా పల్లెకు బస్సు అని చెప్పేసి ఇవాళ బస్సు సౌకర్యాలు లేవు. అలాగే విదేశీ యూనివర్సిటీ అనేక రకాల యూనివర్సిటీలు వస్తున్నాయి. అలా యూనివర్సిటీ ఫేక్ యూనివర్సిటీలు రద్దు చేయాలి. ఇవాళ 117 జీవోని అడ్డు పెట్టుకొని దాదాపుగా ఏవైతే పాఠశాలలు ఎత్తేసినారో ఆ యొక్క పాఠశాలని ఇవాళ రీఓపెన్ చేయాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ యొక్క డిమాండ్ల పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే అనేక రకాలుగా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు తిరుమలేష్, పీడీఎస్ రాష్ట్ర నాయకుల్ని.